మెఫీబోషెతు ఒకప్పుడు అనాథలాగా బ్రతికాడు. అందరి దగ్గర చేయి చాపి వాళ్ళింట్లో వీళ్ళింట్లో తలదాచుకుని బ్రతికాడు. కానీ ఎప్పుడైతే రాజుని కలుసుకున్నాడో, యోనాతానుని బట్టి దావీదు రాజుని ఎప్పుడైతే మెఫీబోషెత్ కలుసుకున్నాడో, మెఫీబోషెత్ అవసరాలన్నీ ఎవరు చూసుకున్నారు చెప్పండి? దావీదు రాజే చూసుకున్నాడు. యేసుని బట్టి మనం తండ్రిని కలుసుకున్నాము. మన అవసరాలన్నీ ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడే చూస్తాడు. హల్లెలూయా. దేవుడు అవసరాలు తీరుస్తున్నాడు. ఎవరిని బట్టి అవసరాలు తీరుస్తున్నాడు చెప్పండి? క్రీస్తుని బట్టి మన అవసరాలన్నిటినీ తీరుస్తున్నాడు. హల్లెలూయా. యోనాతానుని బట్టి దావీదు రాజు ఎలాగైతే మెఫీబోషెత్ అవసరాలన్నీ తీర్చాడో, క్రీస్తుని బట్టి తండ్రి అయిన దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మీకు ఏ అవసరం ఉందో ఆ అవసరం అన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. మీరు ఒకవేళ అనొచ్చు, నాకు స్వస్థత అవసరంగా ఉందండి, నాకు ఆరోగ్యం కావాలండి, లేకపోతే నా అప్పుల బాధలు పోవాలండి, నాకు ధనము కావాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ధనము కావాలి. ఏ అవసరం ఉన్నా క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావు, క్రీస్తుకి కుమారుడు అయ్యావు, ఆ క్రీస్తుని కొరకు మరణించాడు. ఆ క్రీస్తుని బట్టి తండ్రి నీ ప్రతి అవసరాలు తీర్చబోతున్నాడు. నీకు ఏమి కావాలో అవన్నీ దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. మనుషుల దగ్గర చేయి చాపడానికి ముందు మనం దేవుని దగ్గరే మన చేయిని చాపాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషులందరినీ అడిగేసి లాస్ట్లో ఎవరి దగ్గరకు వస్తాం? దేవుని దగ్గరకు వస్తాం. అలా చేస్తే మీరు దేవుని అవమానపరిచినట్టు. ఏ అవసరం ఉన్నా అన్నిటిని దేవుడు ఈరోజు తీర్చబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చే మాట ఏంటంటే, మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను, నీకు కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను, నీకు ఏం కావాలో అవన్నీ నేను ఇస్తాను. హల్లెలూయా.